ఏయ్ 10 ఏళ్ళ విధ్వంసం 100 ఏళ్ళ అమ్మ గోస ఇది అంటే బాగుంటుంది ఇట్లా బా ఏం రాసిండ్రా 10 ఏళ్లలో తెలంగాణలో అన్ని రంగాల సమ్మిళిత వృత్తితో పెరిగిన జిఎస్టీ అట అసలు ఈ పేపర్ చదవడు మన చదివి వేస్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణ ఏం చదువుతుంటే కేసీఆర్ నమస్తే తెలంగాణ రాసింది మనం చెప్దాం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయి అభివృద్ధి కుంటుపడింది ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ళలో తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఏ వర్గానికి సంక్షేమ ఫలాలు అందలేదు అప్పు తెచ్చి చేసిన ప్రగతి ఆనవాళ్ళు కూడా లేవు అంటూ చూస్తా ఉన్నాం ఇది వాస్తవంగా నమస్తే నేను చెప్పట్లే కదా నమస్తే తెలంగాణ రాసింది కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ఎంత అద్భుతంగా రాసిందో చూడండి చెవులకు ఇనసంపుగా ఉంటాయి కదా నేను రాసింది కాదు ఒకసారి జూమ్ చేసుకోడా కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయి అభివృద్ధి కుంటూ పడింది ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ళలో తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఏ వర్గానికి సంక్షేమాలు అందలేదు అప్పు తెచ్చి చేసిన ప్రగతి ఆనవాళ్ళు కూడా లేవు అంటూ చూస్తున్నాం దయ్యాలు వేదాలు వలిస్తే అది కల్వకుంట్ల కాలకేయులు హంతకుడే సంతాపం తెలిపితే అది కల్వకుంట్ల కాలకేయులు కాల రాసిన వాడే కాల ఎగిరిస్తే కల్వకుంట్ల కాలకేయులు ఇది ఒకటి చేంజ్ రాసిన దాన్ని మనం సవరిస్తున్నాం సో ఈ విధంగా అన్నీ ఏదో పెద్ద పీకుడు పని చేసినట్టు బాబా ఏం రాసినవే నువ్వైతే కేసీఆర్ భజన రా నాయన అంటే ఇక భజనే చేస్తారు ఇక వేరే ఏది ఉండదు ఇలా సిగ్గు చెరవ లేకుండా ఇంకా రాస్తూనే ఉన్నారు